1999లో వచ్చిన స్వయంవరం ఇచ్చిన సక్సెస్తో మంచి జోష్లో ఉన్నాడు డైరెక్టర్ కె. విజయభాస్కర్. ఇక అద్భుతాలు రావాలని రాసిపెట్టున్నప్పుడు కాలం ఆటోమేటిక్గా సహకరిస్తుంది అన్నట్టు ఎంట్రీ ఇచ్చింది ఉషా కిరణ్ మూవీస్. మనసు మమత ద్వారా బాలనటుడిగా ఉషా కిరణ్ ద్వారానే పరిచయమైన తరుణ్ హీరోగాను ఆ సంస్థ ద్వారానే పరిచయం అవ్వడం కోఇన్సిడెంట్. ఇక కావాల్సింది హీరోయిన్. రాజీవ్ మెనన్ యాడ్లో తరుణ్కి రిచా సరిగ్గా సరిపోవడం నటించడంతో తననే ఎంపిక చేశాడు రవికిషోర్. ఇక అప్పట్లో కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అయిన కోటి అద్భుతమైన ట్యూన్స్ ఇస్తే వాటికి తనదైన పదాలతో ప్రాణం పోశారు సిరివెన్నెల, భువనచంద్ర. 2000 అక్టోబర్ 13న అంటే సరిగ్గా 25 ఏళ్ల క్రితం కేవలం 1,30,00,000 బడ్జెట్తో తెరకెక్కిన నువ్వే కావాలి ఫైనల్ రన్లో ఏకంగా 35 కోట్లకు పైగా గ్రాస్ని, 19 కోట్లకు పైగా షేర్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. సరిగ్గా చెప్పాలంటే ఆ సమయంలో ఇది బాహుబలి కన్నా పెద్ద హిట్ అన్నమాట. ఇక 20 సెంటర్స్లో 200 రోజులాడిన ఈ సినిమా 6 సెంటర్స్లో ఏకంగా 365 రోజులు ఆడటం ఒక సంచలనం. ఇక కొన్ని సెంటర్స్లో అయితే ఏకంగా 400 రోజులు ఆడి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త సవాలు విసిరింది. ఇక నైజాం ఏరియాకి సంబంధించి 7 కోట్ల రూపాయల షేర్ దాటిన మొదటి చిత్రంగా నిలవడం విశేషం. 100వ రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓడియన్ థియేటర్ కాంప్లెక్స్లో అభిమానులు భారీగా తరలిరావడంతో 3 థియేటర్స్లో షోలు ప్రదర్శించడం అప్పట్లో ఒక రికార్డ్. ఇక ఈ చిత్రాల్లోని పాటల్లో మరీ ముఖ్యంగా అనగనగా ఆకాశం ఉంది పాట కొన్నేళ్ల పాటు ఊపేసింది. అది లేకుండా ఏ కాలేజ్ ఫంక్షన్ కూడా జరిగేది కాదంటే కోటి మ్యూజిక్ ఎంత మ్యాజిక్ చేసిందో అర్థమవుతుంది. ఇక ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే, కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు అనే సాంగ్స్ ఇప్పటికీ లూప్ లైన్స్లో వినిపిస్తూనే ఉంటాయి. ఇక త్రివిక్రమ్ తన మాటలతో మంత్రమే వేశాడు. తనదైన పెన్ పవర్తో నవ్వులు పోయించడమే కాదు, క్లైమాక్స్లో వచ్చే దంపతులు విడిపోవడానికి విడాకులున్నాయి, అన్నదమ్ములు విడిపోవడానికి ఆస్తులు ఉన్నాయి, కానీ ఫ్రెండ్స్ విడిపోవడానికి ఏమీ లేవు, గుండెలో ఉన్న మాటలు కేవలం కళ్లతోనే చెప్పగలం వంటి డైలాగ్స్తో ఏడిపిస్తానని ప్రూవ్ చేసుకున్నాడు. ఇదే సినిమాను హిందీలో తుజే మేరీ కసం పేరుతో రీమేక్ చేయగా రితేష్, జెనీలియా జంటగా నటించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్. ఇక ఆ జోడీనే రియల్ లైఫ్ లో ఒకటయ్యారనుకోండి. ఇక కేవలం కాసులు మాత్రమే కాదు, అవార్డుల వర్షం కూడా కురిపించింది ఈ సినిమా. 2000 సంవత్సరానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకోగా తరుణ్, రిచా పల్లోడ్, కె. విజయభాస్కర్, త్రివిక్రమ్, కోటి ఇలా అందరి ఇంటికి నందులు క్యూ కట్టడం విశేషం. మొత్తానికి ప్యూర్ ఎమోషన్స్ తో ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అనే ట్యాగ్తో వచ్చిన ఈ సినిమా సమరసింహారెడ్డి, కలిసుందాంరా సినిమాల రికార్డులని బద్దలు కొట్టింది కాబట్టే 25 ఏళ్లైనా ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం కూడా. For more videos like this, subscribe Big TV channel.